కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం ఇవ్వాలనే సదుద్దేశంతో ఉన్న ప్రభుత్వం రెచ్చగొట్టడం వల్లే రంగంలోకి దిగాల్సి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్లో నిన్న భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటములు బీఆర్ఎస్కు కొత్త కాదని, కారుకు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి చెప్పారు. 10 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేసిన కారు మరింత స్పీడ్గా వెళ్లేందుకు ప్రస్తుతం సర్వీసింగ్కు వెళ్ళిందని, షెడ్డుకు కాదని చమత్కరించారు. గవర్నర్ ప్రసంగం ద్వారా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ కవ్వింపు చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రభుత్వం అసత్యాలు చెబితే ఎండగట్టాల్సిన బాధ్యత బీఆర్ఎస్పై ఉందన్నారు. అందుకే ప్రభుత్వ శ్వేతపత్రాలకు ప్రతిగా శ్వేతపత్రం విడుదల చేశామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ నాటకాలను ప్రజలు గమనిస్తూ ఉన్నారని తెలిపారు. పార్టీలో అన్ని స్థాయిల్లో సమన్వయ లోపం జరిగిందన్నారు. దానికి పూర్తి బాధ్యత తనదేనని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూర్తికాలం ప్రభుత్వ కార్యక్రమాల్లో తల మునకలు కావడం వల్ల పార్టీకి పూర్తి సమయం కేటాయించలేకపోయామని కేటీఆర్ చెప్పారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని హోదాల్లో పార్టీ ప్రతినిధులే అధికారంలో ఉండడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు సంతృప్త స్థాయిలో ఉన్నారని భావించామని తెలిపారు. అలా కాకుండా పార్టీని సంస్థాగతంగా నిర్మించి అన్ని స్థాయిల్లో సమన్వయం చేయాల్సి ఉండాల్సిందన్నారు. తమను ఓడించి ప్రజలు తప్పు చేశారని, కొంతమంది బీఆర్ఎస్ నేతలు అక్కడక్కడ మాట్లాడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అలా ప్రజల్ని తప్పుపట్టడం సరైంది కాదని పార్టీ శ్రేణులకు, నాయకులకు హితవు పలికారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమ కాలంలో గత 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సో పార్టీలో వ్యతిరేకతను, అంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించలేకపోయాం. ఈ ఓటమిపై ప్రజల్ని ఎక్కడా కూడా తప్పు పట్టద్దు. వాళ్ళు 2 సార్లు మనకు అవకాశం ఇచ్చారు. సో ఎమ్మెల్యేలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాం, అదే దెబ్బతీసి ఉంటుంది అంటూ బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలపై పోస్ట్మార్టం చేస్తూ ఉన్నారు. ఈ పోస్ట్మార్టం తీరుకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి నాగార్జున చెప్తారు. నాగార్జున. థ్యాంక్ యూ రవిశంకర్. ఏదైతే పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో రోజుకో నియోజకవర్గం నాయకులతో కేటీఆర్ అలానే హరీష్ రావు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదైతే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ఇది ప్రస్తుతానికి మన కారు స్పీడ్ కి కొంచెం బ్రేకే కానీ అసలు పూర్తి స్థాయిలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించలేదు. మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొందామని చెప్పి నాయకులకు చెప్పడం జరిగింది. అలాగనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అసత్యాల మీద కూడా గట్టిగా పోరాడతామని చెప్పడం జరిగింది. ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ద్వారా మొత్తం అసత్యాలను ప్రచారం చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని ఎక్కడ ప్రస్తావించలేదు, మొత్తం అప్పుల పాలు చేశామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో 6 గ్యారంటీ స్కీముల నుంచి తప్పించుకోవడానికి శ్వేతపత్రాలు అప్పులు కుప్పగా మార్చారు అని చెప్పి హడావిడి చేసి ప్రజలను దృష్టి మళ్లించడానికి చేస్తున్నారు ప్రయోగం తప్ప కాంగ్రెస్ పార్టీ పూర్తిగా
అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సంపూర్ణ మద్దతు అయితే తెలుపుదామని చెప్పి కేటీఆర్ ప్రకటించారు. ఏదైతే సంపూర్ణ మద్దతు ప్రకటించి కొన్ని రోజులు టైం ఇచ్చి చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎలా పరిపాలన చేస్తుంది, దీనికి ప్రజలు నుంచి ఎలాంటి స్పందన వస్తుందా అని చెప్పి మొదట చూద్దాం అనుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలు కానీ అలానే బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలకి నేరుగా కేటీఆర్ అలానే హరీష్ రావు సీఎం కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాల రూపంలో అసెంబ్లీ సమావేశాలప్పుడు చేసిన హడావిడి అంతా ఇంత కాదు, ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఎక్కడ చూపించకుండా అప్పులు కుప్పగా మార్చారని చెప్పి మాత్రమే ప్రశ్నిస్తున్నారు అని చెప్పి దీని మీద కేటీఆర్ బీఆర్ఎస్ భవన్ లో శ్వేతపత్రం అని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి గురించి మొత్తం చెప్పడం జరిగింది. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పి కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కింది స్థాయి క్యాడర్ నుంచి కానీ అలానే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం అనేది పూర్తిగా ఉంది. ఆ సమన్వయ లోపం కారణంగానే ఓడిపోవడం జరిగింది. కేడర్ కి సరైన సమయం కేటాయించలేకపోయామని చెప్పి కేటీఆర్ అయితే చింతించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి మాత్రం కేటీఆర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ప్రజాపాలన అలానే సంక్షేమ పథకాల మీద దృష్టి కేటాయించడం వల్ల ప్రజలకు అలానే కేడర్ కు సమయం కేటాయించలేకపోయాం. ఈ రాబోయే పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల్లో అధిక స్థానాల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేద్దాం, అధికంగా పార్లమెంట్ స్థానాలు గెలుచుకుందాం. కేంద్రంలో తెలంగాణ గొంతును వినిపించాలంటే మనం అధిక స్థానాలు గెలుచుకొని బీఆర్ఎస్ పార్టీ తరఫున నాయకులు కేంద్రంలో ఉండాలి. ఒకవేళ కేంద్రంలో నాయకులు ఉండకపోతే ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న నాయకులను గెలిపించుకుంటే రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగకుండా ఆగిపోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సో అందరం కలిసికట్టుగా రాబోయే ఎలక్షన్ లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి కృషి చేద్దామని చెప్పి అయితే నాయకులకి దిశానిర్దేశం చేయడం అయితే కేటీఆర్ అయితే చేశారు. ముఖ్యంగా కొంతమంది నాయకులు అలానే కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోలేకపోయామని చెప్పి అది నా చెవికి వినపడింది. అలా ప్రజల్ని ఎప్పుడు నిందించవద్దు, ఎందుకంటే మనం రెండు సార్లు మనకు అధికారం ఇచ్చారు. సో మన పూర్తి స్థాయి నమ్మకం ప్రజల్లో మన మీద ఉంది కాబట్టి మనం ప్రజల తరఫున పోరాడాలని చెప్పి అందరికీ దిశానిర్దేశం అయితే చేశారు. రైట్ నాగార్జున, థ్యాంక్ యూ.